వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కాన్సెప్ట్ వచ్చి కేబుల్ స్టాండర్డ్స్ తెలుగులో. కేబుల్ స్టాండర్డ్స్ అంటే ఏం లేదండి, మనకి నెట్వర్కింగ్లో ఎటువంటి కేబుల్స్ యూజ్ చేస్తాము, వాటి వల్ల మనకి ఎలాంటి హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికంటే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. అవేంటంటే స్ట్రక్చర్ సీలింగ్, డ్రాప్ సీలింగ్, రేజర్ ఫ్లోర్, రేస్ వేస్, కాండిట్, కేబుల్ ట్రేస్. అసలు ఇవి మనకి చాలా రియల్ టైంలో యూజ్ అవుతాయి. ఇవి తెలియకపోతే మనకి ఎప్పుడైనా కొటేషన్స్ ఇవ్వాలనుకున్న టైంలో మనకి బడ్జెట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇవి కూడా తెలుసుకుంటే అసలు మనం ఎప్పుడైనా బడ్జెట్ ఇవ్వాలంటే మనం సర్వేకి వెళ్ళాలి. సర్వేకి వెళ్ళినప్పుడు ఇవి తెలిస్తేనే అది స్ట్రక్చర్ సీలింగా లేకపోతే రేస్ వేసింగ్ వేయాలనేది మన క్యాల్కులేషన్ బట్టి మనం బడ్జెట్ అనేది ఇవ్వడానికి అవుతుంది. ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. కేబుల్ స్టాండర్డ్స్. ఫస్ట్ స్ట్రక్చర్ సీలింగ్. చూసారు కదా, ఇది సీలింగ్ కి జస్ట్ చిన్న స్ట్రక్చర్ వేశారు, అంటే ఎక్కువ గ్యాప్ లేదు. నార్మల్ గా ఒక చిన్న లైట్ వర్క్ గ్యాప్ ఉందంతే. బట్ డ్రాప్ సీలింగ్ వచ్చేసరికి మనకి ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ వల్ల మనకి ఏమైనా కేబుల్స్ వేయాలన్నా, ఏమైనా ట్రాప్ డోర్స్ వేయాలన్నా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రేజర్ ఫ్లోర్. రేజర్ ఫ్లోర్ అంటే కిందన మనకి ఐటీ సర్వర్ రూమ్స్ లో ఖచ్చితంగా ఉంటాయి. కిందన వేస్తారు టైల్స్, ఒక 1 feet 1.5 feet పైకి లేపుతారు. దీన్నే రేజర్ ఫ్లోర్ అంటారు. రేస్ వేస్. కేబుల్స్ ఎప్పుడు రేస్ వేస్ లోనే యూజ్ చేస్తారు, ఎందుకంటే అవి డెడికేటెడ్ గా ఓన్లీ నెట్వర్కింగ్ కే ఉంటాయి. నెట్వర్కింగ్ కి ప్యారలల్ గా పవర్ కేబుల్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. అంటే పవర్ కేబుల్స్ పక్కనే మన నెట్వర్క్ కేబుల్స్ వేస్తే సిగ్నల్స్ అనేవి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో పవర్ కేబుల్ పక్కన ఎప్పుడు మన నెట్వర్క్ కేబుల్స్ వేయకూడదు. కాండిట్ రేస్వేస్. కాండిట్ రేస్వేస్ అంటే ఏం లేదండి, మన పీవీసీ పైప్స్ కానీ లేకపోతే ఫ్లెక్సిబుల్ పైప్స్ లో కానీ మన నెట్వర్క్ కేబుల్స్ వేసి దాన్ని ఒక ప్యాటర్న్ లో పంపిస్తాం. దీనివల్ల ఆ లొకేషన్ లో కేబుల్స్ అనేది ఆక్వర్డ్ గా కనిపించకుండా కొంచెం నీట్ గా కనిపిస్తాయి. కేబుల్ ట్రేస్. ఇవి చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏవైనా కంపెనీస్ లోకి వెళ్ళినా లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ లో మీకు పైన కనిపిస్తూ ఉంటాయి కేబుల్ ట్రేస్. ఈ కేబుల్ ట్రేస్ పైన మన నెట్వర్క్ కేబుల్స్ అనేది సర్వర్ రూమ్ టు నియర్ బై ఉన్న లొకేషన్స్ కి పంపించడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ప్లానమ్ కేబుల్స్. ప్లానమ్ కేబుల్స్ అంటే ఏంటి, నాన్ ప్లానమ్ కేబుల్స్ అంటే ఏంటి? Plenum cable is separate space provide for air circulation for heating, ventilation and air conditioning. Plenum అంటే ఏమి లేదండి, గాలి వెళ్ళడానికి కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తాం కదా వెంటిలేషన్ కోసం, దాన్ని ప్లెనమ్ అంటారు. విచ్ ఇస్ ద స్పేస్ బిట్వీన్ ద స్ట్రక్చర్ సీలింగ్ అండ్ డ్రాప్ సీలింగ్. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే స్పేస్ ఉంటుంది కదా, స్ట్రక్చర్ సీలింగ్ కానీ లేకపోతే డ్రాప్ సీలింగ్ కానీ లేకపోతే రేజర్ ఫ్లోర్ లో కానీ యూజ్ చేస్తారు. Plenum cable is also called as CMP, Communication Multipurpose Cable Plenum, which is the cable that is laid in the plenum spaces of buildings. అంటే మనకి గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ లో యూజ్ చేయడానికి ఈ కేబుల్ అనేది ప్రిఫర్ చేస్తారు. దిస్ కేబుల్ ఈస్ మేడ్ ఫ్రమ్ లెస్ hazardous and lower smoke material than non-plenum cables, which is approved by UL Underwriters Laboratories for non-conduit applications located in environmental air spaces. ఇది వచ్చేసరికి తక్కువ పొగ, ఇప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే మనకి చాలా పొగ వస్తుంటుంది కదా, ఇన్కేస్ ఈ కేబుల్ కాలిన ఎక్కువ పొగ రాకుండా చాలా తక్కువ పొగ అనేది వస్తుంది. అండర్ రైటర్స్ ల్యాబొరేటరీస్ తో అప్రూవ్ అయింది. ద కేబుల్ ఈస్ డిజైన్ టు రిస్ట్రిక్ట్ ఫ్లేమ్ ప్రాపగేషన్ అండ్ లిమిట్ ద అమౌంట్ ఆఫ్ స్మోక్. ఏం లేదండి, ఒకవేళ కాలినా కూడా ఎక్కువ స్మోక్ రాకుండా ఉండడానికి దీన్ని డిజైన్ చేశారు. Compared with traditional PVC cable, Plenum cable produce less smoke. ఇప్పుడు పీవీసీ ఇన్ కేస్ కాలిపోతే ఎక్కువ పొగ అనేది వస్తుంది, దాంతో పోలిస్తే ఇది కాలినా కూడా ఎక్కువ స్మోక్ అనేది రాదు. Thus Plenum cable is suitable for installation in air plenum spaces, especially in the locations like schools and hospitals for safety concerns. ఈ కేబుల్ ఎక్కువ స్కూల్స్, హాస్పిటల్స్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఎక్కువ పొగ రాకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ హార్మ్ఫుల్ జరగదు. రిక్వైర్మెంట్స్. ప్లెనమ్ కేబుల్ మస్ట్ బి మోర్ ఫైర్ రెసిస్టెంట్. కేబుల్ అనేది ఎక్కువ, అంటే ఎంత ఫైర్ వచ్చినా కూడా ఎక్కువ వెంటనే ఇమీడియట్ గా కాలిపోకుండా కొంచెం ఫైర్ రెసిస్టెంట్ అనేది ఉండాలి. ఇట్ మస్ట్ నాట్ ప్రొడ్యూస్ టాక్సిక్ ఫ్లేమ్స్ ఇఫ్ దే ఆర్ బర్న్. ఇన్ కేస్ ఒకవేళ అది కాలినా కూడా ప్రమాదకరమైన వాయువుని విడుదల చేయకుండా ఉండాలి. నాన్ ప్లెనమ్ కేబుల్స్. నాన్ ప్లెనమ్ కేబుల్ యూజువల్లీ సర్వ్స్ టు రన్ త్రూ నాన్ ఎయిర్ సర్క్యులేటింగ్ ఏరియాస్. అంటే గ్యాప్ లేకుండా ఉంటాయి కదండి, ఎయిర్ సర్క్యులేట్ అవ్వకుండా గ్యాప్ లేకుండా ఉన్న ప్లేసెస్ లో నాన్ ప్లెనమ్ కేబుల్స్ అనేది యూజ్ చేస్తారు.
Non-plenum includes riser rated cable and other rated cables like CM cable. CM cable అంటే ఏం లేదండి, ఈథర్నెట్ కేబుల్, బేసిక్ ఈథర్నెట్ కేబుల్ ని CM కేబుల్ అని కూడా అంటారు. Riser rated cable is also called as CMR, Communication Multipurpose Cable, riser cable. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. CMR అంటే కమ్యూనికేషన్ మల్టీపర్పస్ కేబుల్, రైజర్ అని అంటారు దీన్ని. It's constructed to prevent fire from spreading floor to floor in vertical installations. ఇప్పుడు ప్లనం వచ్చేసరికి ఎయిర్ సర్క్యులేషన్ లో ఎలా యూజ్ చేస్తాము, ఇది వర్టికల్ గా యూజ్ చేస్తారు. సో ఒక ఫ్లోర్ లో ఏమైనా మంట వ్యాప్తి చెందిన ఇంకో ఫ్లోర్ కి అంటుకోకుండా ఉంటదని. The fire rating of riser cable is not as strict as plenum cable, since plenum cable uses less hazards and lower smoke material. Riser cable అనేది ఎక్కువ పొగ అనేది వస్తుంది కంపేర్ టు మనం ప్లనం కేబుల్ యూజ్ చేస్తే ప్లనంలో తక్కువ పొగ వస్తాయి, దీంట్లో మాత్రం ఎక్కువ వస్తాయి. దిస్ మీన్స్ CMR కేబుల్ విల్ ఎగ్జిబిట్ మోర్ స్మోక్ దాన్ CMP కేబుల్. ముందు పాయింట్ ఇది సేమ్ అండి. CMR కేబుల్ అంటే రైజర్, CMP అంటే ప్లనంది. సో ఈ రైజర్ అనేది ఎక్కువ పొగ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఆఫ్ రైజర్ కేబుల్ ఇస్ లెస్ దాన్ ప్లనం కేబుల్. ఇది కొంచెం చీప్ అండి ప్లనం కేబుల్ తో పోలిస్తే. యూజువల్లీ ద కేబుల్ కెన్ బి డిప్లాయిడ్ టు రన్ బిట్వీన్ ఫ్లోర్స్ త్రూ రైజర్స్ ఆర్ వెర్టికల్ షాఫ్ట్స్. రైజర్స్ అంటే ఏం లేదండి, మనకు కింద వేసే కేబుల్స్ ఉంటాం కదా దాన్నే రైజర్స్ అంటాం. అండ్ వర్టికల్ షాఫ్ట్ అంటే వెర్టికల్ గా ఈ షాఫ్ట్స్ ఉంటాయి. ఈ టెక్నాలజీ అర్థం అవ్వాలని మీకు స్టార్టింగ్ లో వాటి గురించి చెప్పాను. నెక్స్ట్, CM కేబుల్ ఈజ్ ద కేబుల్ యూజర్ ఫర్ కమ్యూనికేషన్ అప్లికేషన్స్ లైక్ ఈథర్నెట్. CM అంటే మెయిన్ గా యూజ్ చేసేది ఈథర్నెట్ కోసం అండి. దిస్ కేబుల్ హ్యాస్ పాస్డ్ వెర్టికల్ ట్రే ఫ్లేమ్ టెస్ట్. ఇది వెర్టికల్ ట్రే ఫ్లేమ్ టెస్ట్ కూడా పాస్ అయింది. Typically, a CM cable is applied for workstation cables and patch cards, connecting the network switches, servers, POI devices, and so on, but not for use across the floors or in air plenum spaces. ఈ కేబుల్ అనేది మెయిన్ గా వర్క్ స్టేషన్స్ అంటే వర్క్ స్టేషన్ అంటే ఏం లేదంటే మన PCs ని వర్క్ స్టేషన్స్ అని అంటారు. అండ్ ప్యాచ్ కార్డ్స్ అంటే మన నెట్వర్క్ నుంచి మన ల్యాప్టాప్ కానీ మన సిస్టమ్ కానీ వచ్చే కేబుల్ ఉంటారు కదా దాన్ని ప్యాచ్ కార్డ్ అంటారు. అండ్ ఈ కేబుల్ అనేది స్విచెస్ కి, సర్వర్స్ కి, POI డివైజెస్ లో యూజ్ చేస్తారు. ఈ ప్లనం కేబుల్ అనేది ఈ కేబుల్ ఎయిర్ ప్లనం స్పేసెస్ లో యూజ్ చేయడానికి పనికి రాదు. ప్లనం వర్సెస్ నాన్ ప్లనం కేబుల్స్. ఇది ప్లనం అండి. ప్లనం అంటే ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎయిర్ సర్క్యులేషన్, ఎయిర్ షాఫ్ట్స్ లో ఉన్నది కానీ లేకపోతే డ్రాప్ సీలింగ్ కానీ లేకపోతే రైజర్ ఫ్లోర్స్ లో ప్లేస్ ని ప్లనం స్పేసెస్ అంటారు. సో ఇక్కడ మనం ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. ఈ కేబుల్స్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసేది ప్లనం కేబుల్స్. నాన్ ప్లనం అంటే ఎక్కువ స్పేస్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మనం కాంటాక్ట్ త్రూ కేబుల్ అనేది వేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ ఫైర్ స్టార్ట్ అయితే మనకి ప్లనంలో చాలా తక్కువ పొగ వస్తుంది, అండ్ నాన్ ప్లనంలో ఎక్కువ పొగ వస్తుంది. ఈథర్నెట్ ఓవర్ హెచ్డిఎంఐ కేబుల్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇప్పుడు ప్రెసెంట్ గా టీవీ నుంచి డిష్ కనెక్టివిటీ కానీ, ప్రొజెక్టర్ టు ల్యాప్టాప్ కానీ ఇలా చాలా ప్లేసెస్ లో మనం HDMI యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ IEEE 1901-2013 స్టాండర్డ్. ఇది బేసిక్ స్టాండర్డ్ అండి, దీన్ని తెలుగులో కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేం. HDMI 1.4 స్పెసిఫికేషన్ యాడ్స్ నెట్వర్కింగ్ టు HDMI కేబుల్స్. ఈ స్పెసిఫికేషన్ వచ్చి నెట్వర్కింగ్ టు HDMI కి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తుందండి. It connected device uses the feature have the ability to send or receive the data with the speed of 100 Mbps per second. ఏం లేదండి, ఇప్పుడు మనం 100 Mbps స్పీడ్ తోటి రిసీవింగ్ అండ్ సెండింగ్ అనేది చేయగలం. ఇది బేసిక్ గా కేబుల్ స్టాండర్డ్ అండి. అంటే స్టార్టింగ్ 10 base T, 10 base TX ఇలా ఉంటాయి కదా. అసలు ఇవంటే ఏంటి తెలుసుకుందాం. 10 అంటే స్టార్టింగ్ లో ఉన్న నెంబర్ మాక్సిమం స్పీడ్, బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్. ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్ గురించి అంటే టీయా, ఎక్సా లేకపోతే అన్షేడెడ్ ట్విస్టెడ్ పేరా, ఇవన్నీ టెక్నాలజీ బట్టి అది ట్విస్టెడ్ పేరా కాదని తెలుస్తుంది. ఇది కోయాక్సిల్ కేబుల్. దీని ఈథర్నెట్ యూజెస్ కోయాక్సిల్ కేబుల్. మాక్సిమం స్పీడ్ వచ్చి 10 Mbps. ఇది మాక్సిమం లెంత్ 200 మీటర్స్ కంటే ఎక్కువ కానీ ఇది యూజ్ చేస్తే మనకి ఇంటరప్షన్స్ అనేవి ఉంటాయి, అంటే ప్రాపర్ గా వర్క్ అవ్వకపోవడం జరుగుతుంది. 100 base T, maximum speed of 100 Mbps. It uses UTP category 5 or higher. ఇది అన్షీల్డెడ్ ట్విస్టర్ పేర్ అండి. కేటగిరీ 5 నుంచి అంతకన్నా ఎక్కువ వాటిలో యూజ్ చేస్తారు. మాక్సిమం లెంత్ 100 మీటర్స్. ఈ కేబుల్ 100 మీటర్ల మించి వేయకూడదు. ఒకవేళ వేస్తే డేటా లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. 100 base T is also known as fast ethernet. దీన్ని ఫాస్ట్ ఈథర్నెట్ అని కూడా పిలుస్తారు. 100 base FX.
ఇది ఫైబర్ అండి. మాక్సిమం స్పీడ్ ఆఫ్ 100 Mbps. ఇట్ యూజెస్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. మాక్సిమం లెంత్ 400 మీటర్స్. హాఫ్ డూప్లెక్స్ అంటే వన్ సైడ్ వెళ్తాం కదా, దాన్ని హాఫ్ డూప్లెక్స్ అంటారు. అంటే ఐదర్ సెండింగ్ ఆర్ రిసీవింగ్ అంతే. ఫుల్ డూప్లెక్స్ అంటే అట్ ఏ టైం ఫోర్వర్డ్ ఇక్కడ వెళ్ళొచ్చు రావచ్చు, దాన్ని ఫుల్ డూప్లెక్స్ అంటారు. సో హాఫ్ డూప్లెక్స్ అయితే 400 మీటర్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఫుల్ డూప్లెక్స్ అయితే 2 kilometers వరకు యూజ్ చేయొచ్చు. 1000 బేస్ టీ, ఇది కూడా యూటీపీ కేబుల్ అండి. మాక్సిమం స్పీడ్ వచ్చి 1000 Mbps వరకు వెళ్తుంది. మాక్సిమం లెంత్ ఆఫ్ 100 మీటర్స్. 100 మీటర్ మించి ఎప్పుడు ఈ కేబుల్స్ వేయకూడదు. 1000 బేస్ టీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గిగా ఈథర్నెట్. పర్ సెకండ్ కి 1000 Mbps అనేది యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని గిగా ఈథర్నెట్ అంటారు. 10G బేస్ టీ, షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్, అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్. ఇది మాక్సిమం స్పీడ్ 10,000 Mbps. It uses both shielded twisted pair and unshielded twisted pair. Maximum length 100 మీటర్లే. కేటగిరీ 6A కి వస్తుంది. మాక్సిమం లెంత్ ఆఫ్ 55 మీటర్స్. కేటగిరీ 6 అయితే 55 మీటర్స్, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే నా మెయిల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంది, నాకు మెయిల్ చేస్తే నేను ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. సో థ్యాంక్ యూ.